లాల్ బిహారీ అనే వ్యక్తి అతనికి దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి లోన్ కోసం అప్లై చేస్తే మీరు చనిపోయారు, మీ పేరు రికార్డ్స్ లో లేదు, సో లోన్ ఇవ్వడం కుదరదు అని ఆ బ్యాంక్ వాళ్ళు చెప్పగానే ఇతనికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అసలు నేనేంటి, చనిపోవడం ఏంటి, బతికే ఉన్నాను కదా, పోనీ నేను చనిపోయినట్టు మీ రికార్డ్స్ లో ఆధారం ఏముందో అని అడిగితే, ఏమో సార్ ఇక్కడ రికార్డ్స్ లో మీ పేరు లేదు, అసలు మీరు చనిపోయి చాలా సంవత్సరాలు అయ్యింది అని మా రికార్డ్స్ లో ఉంది. వెంటనే ఈ లాల్ బిహార్ అనే వ్యక్తికి ఏం చేయాలో కూడా అర్థం కాలే. అసలు ఏం జరిగింది, ఎవరు ఇదంతా చేసింది, నేను చనిపోయినట్టు అసలు రికార్డ్స్ లో ఎవరు మార్చారు, ఒకవేళ నేను చనిపోయినట్టు ఎవరైనా చెప్పినా గవర్నమెంట్ దీన్ని ఎలా యాక్సెప్ట్ చేసింది, నేను చనిపోయినట్టు గవర్నమెంట్ కి ఆధారాలు ఏం చూపించారు, అసలు నేను చనిపోయినట్టు ఎవరు వెరిఫికేషన్ చేశారు, ఇలా చాలా డౌట్స్ అతనికి కలిగాయి. ఇంకా అసలైన విషయం తెలుసుకోవడానికి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. జరిగింది తెలిసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అతని రిలేటివ్సే, వాళ్ళ బంధువులే ఇతని యొక్క ల్యాండ్ ని ఆక్రమించుకోవడానికి అతని పేరుని సిస్టమ్ ని మ్యానిపులేట్ చేసి కావాల్సినంత డబ్బుని లంచంగా ఇచ్చి రికార్డ్స్ లోని పేరు మార్పించారు. ఫైనల్ గా లాల్ బిహారీ అనే అతను చనిపోయినట్టు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ని నమ్మించారు. అసలు ఇది సాధ్యపడుతుందా? ఎస్, పడుతుంది. యూపీ జమీందారీ అబాలిషన్ అండ్ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్, దీని ప్రకారం ఇది సాధ్యమవుతుంది. ఈ యాక్ట్ ప్రకారం ఒక్కసారి చనిపోయినట్టు పేరు మారిస్తే అతనికి ఆ ప్రాపర్టీ మీద అండ్ ల్యాండ్స్ మీద ఉన్న రైట్స్ మొత్తం పోతాయి. ఇప్పుడు లాల్ బిహారీకి నేను బ్రతికే ఉన్నాను అని ప్రజల్ని గవర్నమెంట్ ని నమ్మించడానికి 19 సంవత్సరాలు పట్టింది. అలా నమ్మించడానికి అతను ఏం చేశాడు, వాళ్ళ రిలేటివ్స్ లో వాళ్ళ కజిన్ వాళ్ళ కొడుకుని కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి లాల్ బిహారీయే కంప్లైంట్ ఇచ్చాడు. దీని వల్ల పోలీస్ స్టేషన్ లో కూడా రికార్డ్ అయి ఉంటుంది కదా ఇతని పేరు. సో లాల్ బిహారీ అనే వ్యక్తి పలానా ప్లేస్ నుంచి పలానా డేట్ లో పలానా టైంలో వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు అనే ఒక ప్రూఫ్ దొరికింది. సెకండ్ థింగ్ ఏంటంటే 1989 లో అమేథీ అనే ప్లేస్ నుండి డైరెక్ట్ రాజీవ్ గాంధీ మీదే ఎలక్షన్ లో పోటీ చేశారు. దాని వలన పబ్లిక్ లో ఇతనికి ఒక రికగ్నైజేషన్ దొరికింది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే లాల్ బిహారీ తన సమాధిని తనే కట్టుకున్నాడు. ఇదంతా మొదలైంది 1975లో. కానీ లాల్ బిహారీ బ్రతికే ఉన్నాడు అని గవర్నమెంట్ అండ్ పబ్లిక్ నమ్మింది మాత్రం 1994లో. 19 ఇయర్స్ పట్టింది. అప్పుడు గవర్నమెంట్ లాల్ బిహారీ బ్రతికే ఉన్నాడు అని రికార్డ్స్ లో మార్చింది. లాల్ బిహారీ అతనికి జరిగిన అన్యాయం ఏ ఒక్కరికి జరగకూడదు అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించారు. దాని పేరు మృతక్ సింగ్. మృతక్ అంటే డెడ్ అని. ఈ ఆర్గనైజేషన్ ద్వారా లాల్ బిహారీ లాంటి 20,000 మంది ఎలాంటి ప్రాబ్లమే ఫేస్ చేస్తుంటే సేమ్ లాల్ బిహారీ లాగే చనిపోయారు అని వాళ్ళ పేర్లు రికార్డ్స్ లో ఉంటే ఆ 20,000 మందికి న్యాయం జరిగింది. ఫైనల్ గా లాల్ బిహారీ పడ్డ కష్టానికి 2003లో గవర్నమెంట్ లాల్ బిహారీకి ఐజీ నోబెల్ పీస్ ప్రైజ్ తో సత్కరించింది. ఈ కేసు వల్ల ఇండియన్ బ్యూరోక్రసీ సిస్టమ్ లో ఒక పెద్ద లూప్ హోల్ బయటపడింది. అంటే ఒక పర్సన్ చనిపోయాడు అంటే ఖచ్చితంగా వెరిఫికేషన్ జరగాలి. అప్పటి వరకు ఉన్న నో వెరిఫికేషన్ ఆఫ్ డెత్ ని సో వెరిఫికేషన్ ఆఫ్ డెత్ అంటే చనిపోయే ముందు కంపల్సరీగా వెరిఫికేషన్ చేసి రికార్డ్స్ లో మార్చాలి అని తీర్చిదిద్ది ఆర్టికల్ 19 ద్వారా దీన్ని ప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పారు.